నా అన్వేషణ ఆల్సో నోన్ యాజ్ ప్రపంచ యాత్రికుడు లాస్ట్ 30 డేస్లో ఇతను 5 మిలియన్స్ ప్లస్ వ్యూస్ అండ్ 50,000 ప్లస్ సబ్స్క్రైబర్ను గెయిన్ చేశారు ఆన్ 2 ఛానల్స్. తెలుగు ట్రావెలర్స్తో కంపేర్ చేస్తే ఈ నెంబర్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వ్లాగర్స్ రామ్ ద ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్ అండ్ తెలుగు ట్రావెలర్ ఆన్ అండ్ యావరేజ్గా 1 లేదా 2 మిలియన్లు అండ్ 10 to 15K సబ్స్క్రైబర్స్ మాత్రమే గెయిన్ చేయగలిగారు. వీళ్ళ ఛానల్స్ నా అన్వేషణ ఛానల్ అన్ని ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్. కానీ ఎలా నా అన్వేషణ వీరందరికంటే ముందున్నారు. నేను నా అన్వేషణ ఛానల్ను 2002 నుండి సబ్స్క్రైబ్ చేసి ఉన్నాను. ఇప్పటి వరకు తన వీడియోస్ చూస్తూ ఉంటాను. ఐ నో ఎలా తను సక్సెస్ఫుల్గా తెలుగులో టాప్ ట్రావెల్ బ్లాగర్గా ఉన్నారో. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ బ్లాగర్ అవ్వాలని ఉంటే మీరు కూడా నా అన్వేషణలా ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ ఐఎమ్ షూర్ మీరు కూడా ఇతనిలా గ్రో అవ్వచ్చు అండ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ మనీ ఆన్ యూట్యూబ్. టిప్ నెంబర్ 1, స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ట్రావెల్ వ్లాగ్స్ వీడియోస్ చేయాలి అంటే మంచి కెమెరా, డ్రోన్ అండ్ గోప్రో లాంటి ఎక్స్పెన్సివ్ ఐటమ్ ఉండాలి అని. కానీ నా అన్వేషణ స్టార్టింగ్లో ఒక iPhone 7 మొబైల్ నుండే వీడియోస్ చేసేవాడు అండ్ ఆ మొబైల్ నుండే వీడియోస్ అప్లోడ్ చేసేవాడు. ఒక ట్రావెల్ వ్లాగ్ వీడియోను తీయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఒక మంచి మొబైల్ ఉండాలి. అఫ్ కోర్స్ మీ దగ్గర ఉంటుంది అనుకోండి. సెకండ్, న్యాచురల్ లైట్, ఇది అందరి దగ్గర ఉండేది. థర్డ్, మైక్రోఫోన్, మీ వాయిస్ పీపుల్కు క్లియర్గా వినిపించడానికి. టిప్ నెంబర్ 2, ఫస్ట్ బ్లాగ్ను ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ స్టేజ్లో నా అన్వేషణ ట్రిప్ ఏం ప్లాన్ చేయలేదు. ఇనీషియల్గా మన దగ్గర అమౌంట్ ఉండదు ట్రిప్స్ను ప్లాన్ చేయడానికి అండ్ యూనిక్గా చూపించడానికి. సో ఇక్కడే నా అన్వేషణ తన బెస్ట్ స్ట్రాటజీను యూజ్ చేశారు. యాక్చువల్లీ అతను యూఎస్ఏలో ఒక షిప్లో వర్క్ చేసేవాడు అండ్ అందులోనే డేకి 10 hours పని చేసేవాడు. సో అతనికి ట్రిప్ ప్లాన్ చేయడానికి సమయం ఉండదు. అందుకే షిప్ గురించి వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. లైక్ ఈరోజు ఈ షిప్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, ఈ షిప్లో ఫుడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు కూడా మీకున్న దాంట్లోనే వీడియోస్ స్టార్ట్ చేయాలి. సపోజ్ మీ ఊర్లో ఫేమస్ టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ చేయండి. లేదా మీ విలేజ్లో బెస్ట్ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చేయండి. లేదా మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని ఆ వీడియోస్ చేయొచ్చు. మెయిన్ థింగ్, స్టార్టింగ్ స్టేజ్లోనే అడ్వెంచరస్ అండ్ క్రేజీ లొకేషన్స్ అవసరం లేదు. మీకున్న దాంట్లోనే మీ బిహైండ్ ద మూమెంట్ను యూజ్ చేసుకొని వీడియోస్ చేయొచ్చు. టిప్ నెంబర్ 3, ప్లాన్ అండ్ రికార్డ్ యువర్ ఫస్ట్ బ్లాగ్. టాపిక్ అయితే ఉంది, ఫోన్ రెడీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ బ్లాగ్ వీడియోని ఎలా చేయాలి? రికార్డ్ బటన్ నొక్కగానే అయిపోదు. ప్రాపర్గా వీడియోను ఎలా తీయాలి? ఈ మిస్టేక్ వల్లే స్టార్టింగ్ స్టేజ్లో నా అన్వేషణ 20 వ్యూస్ 50 వ్యూస్ తన వీడియోస్కి వచ్చేవి. సో మీరు ఈ మిస్టేక్ను చేయకూడదు. నా అన్వేషణ స్టార్టింగ్లో ఒకటే యాంగిల్ లేదా 2 యాంగిల్లో మాత్రమే వీడియోని షూట్ చేసేవారు. అందువల్ల ఆడియన్స్ బోర్ అయ్యారు అండ్ తన వీడియోని స్టార్టింగ్లోనే స్కిప్ చేస్తారు. మీరు ఈ మిస్టేక్ను చేయకూడదు. వీలైనంత వరకు డిఫరెంట్ యాంగిల్లో మీ వీడియోని షూట్ చేయడానికి ట్రై చేయండి. అందువల్ల మీ వీడియో ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ బేసిక్ ఇంట్రో ఉండాలి. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళ ఇంట్రోలో ఒక ఫ్యాన్సీ ఇంట్రో లేదా హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా క్రియేట్ చేస్తారు. కానీ మీరు డిఫరెంట్గా మీ స్టైల్లో యూనిక్గా ఇంట్రోని క్రియేట్ చేయండి. ఆల్సో బేసిక్ ఎడిటింగ్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ మీ వీడియోని బోర్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తారు.